इश्क नशी మాధవి ఓహో గంగా ఉండు నీ వల్ల కాదు, నేను పెడతాను. సాగర్ అయిపోయిందా? కూర్చో. వెళ్ళి కూర్చో కూర్చో. ఇలా రా, ఇటు ఇక్కడ కూర్చో. నాకు చాలా తలనొప్పిగా ఉంది, కొంచెం నా తల పట్టు. అటేటో చూస్తావేంటి? నా తల ఇక్కడ కదా ఉంది. ఓకే ఓకే, అందరూ వినండి, మనం ఒక ఆట ఆడుకుందాం. అందరూ పార్టిసిపేట్ చేయాలి, నో ఎక్స్క్యూజెస్. ఆట ఏంటంటే మ్యూజిక్ నడుస్తూ ఉండగా ఒక ప్యాకెట్ అందరికీ పాస్ అవుతూ ఉంటుంది. మ్యూజిక్ ఆగిపోగానే ఎవరి దగ్గర అయితే అది ఉంటుందో అందులో ఉన్న చిట్టి ప్రకారం ఆ వ్యక్తి చేయాల్సి ఉంటుంది. అందులో ఒక చిన్న కోరిక ఉంటే అది తీర్చాలి. ఏంటా కోరిక బాబు? అరే ఏంటి నానమ్మా, ఆ ప్యాకెట్ మీకు ఎవరు అందిస్తారో వాళ్ళ కోరిక అంతే. అయినా మీరంతా కలిసి అందులో ఎలాంటి పిచ్చి కోరికలు రాశారో. నానమ్మ నేను చూసుకుంటాగా, ముందు గేమ్ స్టార్ట్ అవని, మిగతాది నాకు వదిలి, సరేనా? గోవింద గారు మీరు మ్యూజిక్ కంట్రోల్ చేయాలి అండ్ నో చీటింగ్. ఆపమనగానే మ్యూజిక్ ఆపేయాలి. అలాగే చిన్నబాబు. లెట్స్ స్టార్ట్. సురేష్ స్పీకర్. గోవిందే గారు ఇప్పుడు మీరు ఇందులోంచి ప్లే చేయాలి. ఈ రెండు కనెక్ట్ చేయండి, అప్పుడు వినిపించండి. ఓకే ఓకే, 1 2 గోవిందే గారు గో. ఓ అందరికంటే ముందు జాహ్నవికి అవకాశం వచ్చింది. జాహ్నవి ఒక పాట పాడు. ఆట ఆడుకుందాం రా అందగాడా అందరా చంద్రుడా. ఇది పాట కూడా బాగా పాడుతుంది. తగ్గిందా? రా వెళ్దాం. తనేమో మా చిన్నబ్బాయి సాగర్. నమస్తే అంకుల్. నమస్తే బాబు. ఈ అమ్మాయి తన ఫ్రెండ్ జాహ్నవి. నమస్తే. తనేమో గంగా, ఈవిడ సుప్రియ వాళ్ళ మమ్మీ, ఈయన వాళ్ళ డాడీ. ఈ పిల్ల నిజంగా చాలా అందంగా ఉంది. ఉంది కదూ, అంటే ప్రదీప్ అనే చూడగానే పడిపోతాడనమాట. అవునా? లేదు, ఈ సంగతి నిశ్చయం అవడానికి ముందే ప్రదీపాపుకి ఇది తెలియడం అవసరం కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నేనిప్పుడే వెళ్ళి తనతో మాట్లాడతాను. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నేను చెప్తున్నాగా. సాగర్ నువ్విక్కడే ఉండు నాన్నా. గోవిందయ్య గారు అందరికీ టీ తీసుకురండి. నా పెళ్లి కోసం అమ్మాయిని చూస్తున్నారా? నేను మాత్రం ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళకి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదని. వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను నీ బాధ అర్థం చేసుకోగలను ప్రదీప్ బాబు, కానీ నేనేం చేయలేకపోతున్నాను. వాళ్ళంతా వచ్చేశారు. వస్తే రాని, నేను ఈ పిల్లని కాదు ఇంకే పిల్లని పెళ్లి చేసుకోబోను, ఎవరు ఏమన్నా సరే. అర్థమైందా నీకు? దేని గురించే భయపడ్డాను. ప్రదీప్ బాబు కోపం కారణంగా 2 కుటుంబాలకి తలవంపులు వస్తాయని. ఇంత తక్కువ సమయంలో మీ అమ్మాయిని మీరు ఇక్కడికి తీసుకొచ్చారు, అందుకు చాలా థ్యాంక్స్. అయ్యయ్యో అలా అనకండి నిరంజన్ బాబు గారు. మీరేమో పెద్ద జడ్జి గారు, నేను చూస్తే
ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ని. దీన్ని బట్టి చూస్తే పిల్లకి పెళ్లి చేయాలన్న తొందరపాటులో అతను మా హోదా సంగతే ఆలోచించలేదన్నమాట. అయ్యయ్యో అదేమిటండి, మీరు అలా అనకూడదు. నిజమే చెప్పాను నిరంజన్ బాబు గారు. మీలాంటి కుటుంబంతో సంబంధం కుదరడం అంటే అది మాలాంటి వాళ్ళకు ఆనందంగానూ గర్వంగానూ ఉంటుంది. ప్రదీప్ గారి గురించి మేము అంతగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీలాంటి తండ్రికి కొడుకైనందుకు తప్పకుండా ఆయన మీలాంటి వారే అయి ఉంటారు. ఇక ప్లీజ్ మీరు తప్పుగా అనుకోకండి, నేను ఒక్క క్షణంలో వచ్చేస్తాను. అలాగే అలాగే. మాధవి, ఇదేంటి మాధవి, నువ్వు వాళ్ళకి విషయం చెప్పనే లేదా? ఇప్పుడు నేనేం చెప్పను వాళ్ళకి? నేనే మా అబ్బాయి సామర్థ్యాన్ని నమ్మటం లేదని చెప్పనా? ప్లీజ్ మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మీరెందుకు కంగారు పడుతున్నారు? వీళ్ళు కేవలం మీ పేరు వినే వచ్చారు ఇక్కడికి. పైగా వాళ్ళకి మొత్తం అంతా తెలుసు. కావాల్సిందలా ప్రదీప్ ఈ పిల్లకి నచ్చడం, తర్వాత కూడా వీళ్ళు వద్దనుకుంటే మరేం పర్వాలేదు. కానీ ఈ అమ్మాయిని చూపించడం అవసరం కదా. ఇతనేమో నా చిన్న మనవడు, తన పేరు సాగర్. అయితే నేను ముద్దుగా చిన్నాని పిలుచుకుంటాను. లండన్లో లా చదువుకున్నాక ఇక్కడికొచ్చాడు. చాలా తెలివైనవాడు. అలాగా? నాన్న వెళ్ళు, అన్నయ్యని పిలుచుకురా. అలాగే నానమ్మా. అన్నయ్య పదన్నయ్య. సాగర్, ఐఎమ్ వెరీ అప్సెట్ విత్ యూ. కనీసం నువ్వైనా నాకు చెప్పుండొచ్చు కదా. ప్రదీప్ బాబు, అసలు ఈ ప్లాన్ వేసిందే తనెందుకు చెప్తాడు? కొంచెం నువ్వే మాట్లాడుకో. అన్నయ్య, నువ్వు ఒక్కసారి ఆ అమ్మాయిని కలిసి చూడు, చాలా మంచి పిల్ల తను. కానీ నాకు అసలు పెళ్ళే ఇష్టం లేనప్పుడు తన్నెందుకు కలుసుకోవడం? ప్రదీప్ గారు, ఇంత దూరం వచ్చాక వద్దంటే ఏం బాగుంటుంది? సాగర్ ఏవంటే అందుకు ఒప్పుకోవాల్సిందే ఈ పిల్ల. ప్రదీప్, అన్నయ్య అందరు పిలుస్తున్నారు, పద 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 పద. అదిగో ప్రదీప్ వచ్చేసాడు. రా ప్రదీప్, కూర్చో. తనే మా అబ్బాయి ప్రదీప్. ప్రదీప్, ఈయన సుప్రియ వాళ్ళ నాన్నగారు, ఆవిడ సుప్రియ వాళ్ళ అమ్మగారు. నమస్తే. ఈ అమ్మాయి ఏమో సుప్రియ. చూసావుగా నువ్వు? ప్రదీప్ బాబు చాలా కోపంగా ఉన్నాడు. నువ్వింకా ఇలాగే చేసావంటే నేనస్సలు ఊరుకోను. డోంట్ వరీ, నువ్వు ఎలాంటిదనివే నాకు తెలుసుగా. నేనింత సీరియస్ విషయం మాట్లాడుతుంటే నువ్వు అది జోక్గా అనుకుంటున్నావా? ఒకవేళ ప్రదీప్ బాబు ఈ సంబంధం వద్దంటే బాబు గారికి ప్రదీప్ బాబుకి మధ్య మళ్ళీ గొడవ జరగదా? గంగా, ఆ విషయం నాకు తట్టలేదు. నేను ఇదంతా ప్రదీప్ అనే మంచి కోసమేగా చేస్తున్నాను. ఇక నాకు కావాల్సినంతా సరిగా జరగటం, ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి. హాయ్. హలో. పెళ్ళైతే బాగానే ఉంది, కానీ మా హోదాకి తగినదయి ఉంటే మరింత బావుండేది. భగవంతుడా, ప్రదీప్ గొడవ చేయకుండా ఉండేలా చూడు. అంతా సవ్యంగా జరిగేలా చూడు. ప్రదీప్ బాబు ఖచ్చితంగా వద్దంటాడు. ఏమవుతుందో ఏమో. సిద్ధంగా ఉన్నాను. ఐ మీన్, ఈ పెళ్లికి నేను సిద్ధమే.